Welcome to ITTV, the voice of software engineers. Let's watch today's IT news. ముందుగా హెడ్లైన్స్. కోడింగ్లో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ. 6th క్లాస్ నుంచే అదరకొడుతున్న స్టూడెంట్స్ కీప్ ఇట్ అప్. సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్లో భారత్ దూకుడు. 2021-22లో వాటి విలువ 11.59 లక్షల కోట్లు. వరెవ్వా. వెబ్ 3పై డెవలపర్స్ ఆసక్తి. మెటా స్కూల్ ఎడ్యుటెక్లో ఆన్లైన్ కోర్స్ నేర్చుకునేందుకు క్యూ. వెబ్ 3 దునియా. ఈ నెలలో ముగియనున్న టీటా గ్లోబల్ కమిటీ కాలపరిమితి. కొత్త కమిటీల కోసం నామినేషన్ల ఆహ్వానం. గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని గవర్నమెంట్ కోడింగ్ స్కూల్ స్టూడెంట్స్ అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. బీటెక్, ఎంసీఏ విద్యార్థులకు దీటుగా కోడింగ్లో సత్తా చాటుతున్నారు. 6th క్లాస్ నుంచే పైథాన్ వంటి కోర్సుల్లో ప్రావీణ్యం పొందుతూ ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో గత ఏడాది ఈ స్కూల్ను ప్రారంభించారు. 450 మందికి పైగా స్టూడెంట్స్ ఇందులో చదువుతున్నారు. యాప్స్, వెబ్సైట్స్ రూపొందించడంతో పాటు సాఫ్ట్వేర్ కోడింగ్ ద్వారా ప్రోగ్రామ్స్ ఎలా రాయాలో వారు ఇక్కడ నేర్చుకుంటున్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్పై కూడా స్టూడెంట్స్కు మంచి పట్టు ఉంది. ఐఓటీ ఉపయోగించి వీళ్ళు తయారు చేసిన పలు ప్రాజెక్టులు అబ్బురపరుస్తున్నాయి. ఈ స్కూల్కు సెక్యూర్డ్ స్పేస్ అనే సంస్థ సాంకేతిక సమాచారాన్ని అందిస్తుంది. కరికులం రూపొందించడంతో పాటు స్టూడెంట్స్కు ట్రైనింగ్ ఇస్తుంది. చిన్ననాటి నుంచే కోడింగ్లో మెలకువలు నేర్పించి స్టార్టప్ల ఏర్పాటు దిశగా వారిని ప్రోత్సహిస్తుంది. మొయినాబాద్లో గవర్నమెంట్ కోడింగ్ స్కూల్ సత్ఫలితాలు సాధించడంతో రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఇలాంటి ఏర్పాటు చేయాలని పేరెంట్స్ కోరుతున్నారు. దీంతో ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్లో భారత్ దూసుకుపోతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2021-22లో జరిగిన సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అందుకు నిదర్శనం. ఈ ఏడాదిలో మన దేశం నుంచి 11.59 లక్షల కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ జరిగాయి. స్టేట్ రన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో రిజిస్టర్ అయి ఉన్న ఐటీ యూనిట్స్ పనితీరు వల్ల ఇది సాధ్యమైంది. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్లోని ఐటీ కంపెనీలు 6,28,860 కోట్ల విలువైన ఎక్స్పోర్ట్ చేశాయి. ఇక స్పెషల్ ఎకనామిక్ జోన్లోని ఐటీ సంస్థల ఐటీ ఎక్స్పోర్ట్స్ విలువ 5,30,350 కోట్లుగా ఉంది. మన దేశంలో అత్యధిక సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ కలిగిన రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. అక్కడి నుంచి 2021-22లో అయిన ఐటీ ఎగుమతుల విలువ 3.96 లక్షల కోట్లు. అటు మహారాష్ట్ర 2.37 లక్షల కోట్లు ఎక్స్పోర్ట్ చేసింది. తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ 1.81 లక్షల కోట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 1,256 కోట్ల ఎగుమతులు మాత్రమే జరిగాయి. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. మెటా స్కూల్స్. ఇంటర్నెట్ ప్రపంచాన్ని వెబ్ 3 ఏలబోతుంది. రాబోయే రోజుల్లో ఇది ఒక సంచలనంగా మారనుంది. అందుకే డెవలపర్స్ కూడా వెబ్ 3పై ఇప్పటి నుంచి దృష్టి పెడుతున్నారు. తమ స్కిల్స్ను అప్గ్రేడ్ చేసుకుంటున్నారు. వెబ్ 3 కోర్స్ అందించే ఇన్స్టిట్యూట్లకు క్యూ కడుతున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా ట్రైనింగ్ పొందుతున్నారు. అలాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో మెటా స్కూల్ కూడా ఒకటి. వెబ్ 3 ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్స్లో ఈ సంస్థ లీడింగ్లో ఉంది. గత 11 నెలల్లో వెబ్ 3 ఆన్లైన్ కోర్సు కోసం 1,20,000 మందికి పైగా డెవలపర్స్ మెటా స్కూల్లో రిజిస్టర్ అయ్యారు. బ్లాక్ చైన్, డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ వంటి టెక్నాలజీస్లో వారు శిక్షణ పొందుతున్నారు. వెబ్ 3లో కావాల్సిన నాలెడ్జ్, స్కిల్స్ను నేర్చుకుంటున్నారు. కాగా రాబోయేది వెబ్ 3 యుగమని, దానికి తగ్గట్టుగా నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని మెటా స్కూల్ ప్రతినిధులు అన్నారు. వెబ్ 3 టెక్నాలజీస్కు సంబంధించి డెవలపర్స్కు కావాల్సిన అన్ని రకాల శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. సాఫ్ట్వేర్ రంగంలో భవిష్యత్తులో రాణించాలంటే వెబ్ 3పై పట్టు అవసరమని తెలిపారు. అందుకే ఇప్పటి నుంచే స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని సూచించారు. టీటా నామినేషన్స్. తెలంగాణలో ఐటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్న తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ టీటా తమతో కలిసి పనిచేయాలనుకునే వారికి సువర్ణావకాశాన్ని కల్పిస్తుంది. దీనిలో భాగంగానే గ్లోబల్ కమిటీ మెంబర్షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఐటీ రంగంలో విశేష అనుభవం ఉన్న సందీప్ కుమార్ మక్తాలా ఆధ్వర్యంలో టీటా ముందుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ అసోసియేషన్కు సంబంధించిన గ్లోబల్ కమిటీ కాలపరిమితి డిసెంబర్తో ముగియనుంది. దీంతో 2023కి కొత్త టీం కోసం టీటా అన్వేషిస్తుంది. ఇందుకు గాను ఇంట్రెస్ట్ ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఐటీ ఎంప్లాయీస్, ఫ్యాకల్టీ, కార్పొరేట్ మెంబర్స్, స్టూడెంట్స్, ఎన్ఆర్ఐస్, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఐటీ విభాగంలో పనిచేసే ఉద్యోగులు కొత్త కమిటీలో సభ్యులుగా చేరవచ్చు. టీటా వెబ్సైట్లో లేదా ట్విట్టర్ హ్యాండిల్లో ఉన్న లింకు ద్వారా దీనికి సంబంధించిన ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని సందీప్ కుమార్ ముక్తాలా కోరారు. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఐటీ న్యూస్. మరిన్ని ఐటీ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ITTV, ద ఓన్లీ ఛానల్ ఫర్ ఐటీ పీపుల్.
లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు ITTV.